హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా 2 డీఏలు విడుదల అండి. భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. మరి పూర్తి సమాచారం అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఉద్యోగులకు డీఏలు, పెన్షనర్లకు డీఆర్‌లు విడుదలండి. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్. దసరా కానుకగా 2 డీఏలు విడుదల. ఉద్యోగులకు దసరా కానుక ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. పెండింగ్‌లో ఉన్న 4 డీఏ కరువు భత్యాలను వాటిలో నుండి రెండిటిని క్లియర్ చేయాలి అని అనుకుంటోంది. నవంబర్ 1న అందుకోబోయే అక్టోబర్ జీతంతోనే ఈ 2 డీఏల అమౌంట్‌ను కూడా కలిపి ఇవ్వాలి అనే చర్చలు సెక్రటేరియట్‌లో జరుగుతున్నాయి. ఆర్థిక శాఖ కూడా ఈ మేరకు కసరత్తు చేస్తున్నది. ఒక్కో డీఏకు ఎంత భారం పడుతుంది, రెండిటికి కలిపి అదనంగా ఎంత చెల్లించాల్సి వస్తుంది అనే లెక్కలు ఆఫీసర్లైతే వేస్తున్నారు. గత ప్రభుత్వంలో 2022 జూలై నుంచి డీఏ అంటే కరువు భత్యాలు పెండింగ్‌లో పడ్డాయి. ఐదో డీఏ కూడా రాబోతున్నందున ఇందుకే ఆలస్యం చేయకుండా ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్థిక వనరుల లభ్యత మేరకు కనీసం రెండిటిని విడుదల చేయాలి అనే దిశగా జరుగుతున్నాయండి ఆలోచనలు. సీఎం, డిప్యూటీ సీఎం చర్చించుకొని నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎంలను వేర్వేరు సందర్భాల్లో కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వారు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయడమే కాకుండా 4 పెండింగ్ డీఏల గురించి కూడా ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు నెల జీతం ఎప్పుడొస్తుందో తెలియని అయోమయ పరిస్థితులను మానవతా దృక్పథంతో అర్థం చేసుకున్న రాష్ట్ర సర్కారు మార్చి నెల నుంచి క్రమం తప్పకుండా పేమెంట్ చేయాలని నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నది. రిటైర్డ్ ఉద్యోగులకు, పెన్షనర్లకి కూడా ప్రతి నెల ఫస్ట్ తారీఖునే జమ అవుతున్నది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఈ నిర్ణయం ప్రూఫ్ చేయడమే కాకుండా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉన్నదనే మెసేజ్ అయితే పంపింది. దీనికి కొనసాగింపుగా ఉద్యోగుల దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నటువంటి 2 డీఏలను జూలై, డిసెంబర్ 2022కు సంబంధించి అలాగే జనవరి నుంచి జూన్ వరకు 2023 డీఏలను విడుదల చేయాలని అయితే అనుకుంటోంది. ప్రభుత్వం పైన 300 కోట్ల రూపాయల భారమండి. రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు ఉత్సాహంగా జరుపుకునే దసరా పండుగకు ఈ ప్రకటన చేయాలని అయితే భావిస్తోంది ప్రభుత్వము. జూలై 2022, జనవరి 2023 డీఏలను 3.64% చొప్పున గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ అమలు చేయకుండా పెండింగ్‌లో పెట్టడంతో ఇప్పుడు వాటికి మోక్షం కల్పించాలనుకుంటుందని ప్రస్తుతం ప్రభుత్వము. బీఆర్ఎస్ సర్కార్‌లో డీఏకు నోచుకోని ఉద్యోగులు కనీసం ఇప్పుడైనా వారి కల సాకారమవుతుందేమో అని ఆశతో ఉన్నారు. ఇదే విషయాన్ని 2 రోజుల క్రితం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసిన సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ప్రస్తావించారు. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నటువంటి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామని, తప్పకుండా సానుకూలంగానే నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారండి డిప్యూటీ సీఎం మరియు సీఎం. 2 డీఏలను క్లియర్ చేస్తే ప్రభుత్వానికి అదనంగా 300 కోట్ల రూపాయల చొప్పున భారం పడుతున్నట్టుగా ఆర్థిక శాఖ ఆఫీసర్లు ప్రాథమిక అంచనా కూడా వేశారు. కాబట్టి మరో రెండిటిపై డెసిషన్ అండి. ఏం డెసిషన్ అంటే ఇప్పటికే ఉద్యోగుల సాలరీలు, రిటైర్ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్లు వాటి కోసం దాదాపుగా 4,800 కోట్ల చొప్పున ప్రతి నెల ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు 2 డీఏలను క్లియర్ చేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రెండిటిపైన అయితే నిర్ణయం తీసుకునేలాగా ఆలోచన ఉంది. ప్రభుత్వ నిర్ణయంలో ఉద్యోగుల పాత్రను గుర్తించిన ప్రభుత్వం ఈ దిశగా అధికారిక ప్రకటన చేయనుంది. రైతులకు 2 లక్షల రుణమాఫీని 8,000 కోట్ల మేర ఒకే నెల వ్యవధిలో సంపూర్ణ అమలు చేసిన ప్రభుత్వానికి ఉద్యోగులు 2 డీఏలను ఇవ్వడంలో కష్టమేమీ కాదన్న సందేశాన్ని ఉద్యోగులకైతే ప్రభుత్వం ఈ మేరకు ఇవ్వాలనుకుంది. ఈ రెండిటిని క్లియర్ చేస్తే ఇంకా జూలై, డిసెంబర్ 2023 సంబంధించినటువంటి
2023 జూలై మరియు జనవరి 2024 డీఏలైతే పెండింగ్‌లో ఉంటాయి. మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటించగానే రాష్ట్ర సర్కారు కూడా అదే లైన్‌లో అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది 5దో డీఏ అవుతుంది. సో, మొత్తానికైతే దసరా కానుకగా 2 డీఏలు విడుదల చేయాలనైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో, ఇక్కడ మనం చూడొచ్చు సీఎం మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చించుకొని నిర్ణయం అయితే తీసుకునడం జరిగింది.